వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఎస్సీ సెల్ సంబంధించి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జల్పల్లి నరేందర్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్న సందర్భంగా అసలు ఈ సంవత్సర కాలంలో కావచ్చు 15 నెలలు ఎటువంటి కార్యక్రమాలు చేసింది, ఎందుకని ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రచారం జరుగుతున్న విషయాల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అట్లా అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, అట్లాగే ఆయన అభిప్రాయాల గురించి, ఆయన చేసిన సేవల గురించి ఆయన ఇంటర్వ్యూలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరేంద్ర. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారు కదా, అధికారంలోకి వచ్చారు. ఆ ఫలాలు ఏమైనా అనుభవిస్తున్నారా? తప్పకుండా పార్టీ నాకు సముచిత న్యాయం కల్పిస్తుంది, సముచిత స్థానం కూడా కల్పిస్తుంది. ముందుగా తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నట్టుగా 15 నెలలు గడిచింది. మరి ఆ 15 నెలల్లో మీరు అంటున్నారు కదా వ్యతిరేకతని, అది వ్యతిరేకత కాదు. పని కట్టుకొని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ పరిపాలనలో దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, నిరుద్యోగ భృతి 3016 అన్నాడు. లెక్క పెట్టుకుంటా పోతే వందల సంఖ్యలో ఉన్నాయి. మాటల గారెడితో మోసం చేసిన ప్రజలను. పార్టీ కాంగ్రెస్ పార్టీ చూడండి, రాగానే మొట్టమొదలు ఉచిత బస్సు ప్రయాణం 1,50,00,000 పైచులకు మంది ప్రయాణిస్తూ ఉన్నారు. 50 లక్షల మందికి గ్యాస్ సబ్సిడీ పడతా ఉన్నది. 50 లక్షల మందికి గృహజ్యోతి వస్తూ ఉన్నది. 55,000 పై చిలుకు ఉద్యోగాలు వేసారు. చూస్తూనేవారు ప్రజలు. ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు ఏదైతే హామీల గురించి చెప్తా ఉన్నారో కాసేపు అది పక్కన పెడితే, మీరు 10 సంవత్సరాలు కూడా పార్టీ కోసం పనిచేశారు. ఎస్, మీరే అంటే కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళ అధికారంలో తీసుకొచ్చారు పార్టీ. ఇవాళ మీకన్నా మిగతా వాళ్ళంతా వచ్చి ఎక్కువ హల్చల్ చేస్తున్నారు. మరి ఆ ఫలాలను మీరు అనుభవించలేని పరిస్థితి కనిపిస్తుంది కదా. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది 135 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఇది మహాసముద్రం లాంటిది. ఈ కొత్త నీరు వస్తుంటుంది, పోతుంటుంది. ఇది కామన్ ఇలా. కాకపోతే మాకు మీనాక్షి నటరాజన్ గారు మొన్న కొత్తగా ఏదైతే ఇన్ఛార్జ్ గారు వచ్చారో, ఆమె కరెక్ట్గా నిజంగా కూడా ఇటువంటివి బేరీజులు ఏం జరుగుతున్నాయి, అసలు అవకతవకలు ఏమి జరుగుతుంది పార్టీలో అని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఆమెను ఇక్కడ పంపించడం జరిగింది. దాంట్లో 3 కేటగిరీలు. పార్టీకి పాత కష్టపడ్డప్పటి నుంచి వాళ్లకు, రెండో గ్రూపు వలస వచ్చిన వాళ్ళు, మరి అవకాశవాదులు, ఏంది ఏం కదా 3 కేటగిరీలు చేసి ఆమె దాని మీద డెప్త్గా లోపలికి వెళ్ళి ఇంకా చేస్తూనే ఉంది పని. ఖచ్చితంగా కష్టపడ్డ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని పూర్తిగా విశ్వాసం ఉన్నది. కష్టపడిన కార్యకర్తకి తప్పకుండా. మీరు ఇందాక ఆ ఆత్మవిశ్వాసం కనబరుస్తున్నారు, ఓకే. కానీ మీకంటే నమ్మకం ఉంది. కొంతమంది పార్టీ కోసం పనిచేసి ఎవరైతే ఆపోజిట్ వ్యక్తులతో పోరాడారు, మీరు కూడా పోరాడిన వ్యక్తులే. కానీ అదే వ్యక్తి ఇవాళ వచ్చినప్పుడు ప్రోటోకాల్ విషయంలో కానీ, మీ గుర్తింపు విషయంలో కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ మీకు సగటుగా లభించాల్సిన గౌరవం, గుర్తింపు లభిస్తుందా? 100% కాంగ్రెస్ పార్టీ నుంచి లభిస్తున్నది. ఈ అంతేందుకు, నేను ఇక్కడ స్థానిక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఆస్పిరెంట్. నేను నాకు 2018లో టికెట్ అడిగిన, 2018లో మొన్న కూడా జరిగిన ఎలక్షన్లో, 2023 ఎలక్షన్, 24 ఎలక్షన్లో కూడా అడిగిన. నాకు టికెట్ రాలే. రాజేంద్ర నగర్ జనరల్ కాన్స్టిట్యున్సీ అయినా నాకు రాకున్నా, ఇక్కడ ముదిరా సామాజిక వర్గానికి జ్ఞానేశ్వరన్న చాలా కష్టపడ్డాడు. పాపం ఆయన అనారోగ్య రీతిన ఇంకొక నరేందర్ ముదిరాజ్ అని నా మిత్రునికే టికెట్ ఇచ్చారు. ముదిరా సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కూడా సెకండ్ ప్లేస్ లో ఉంటారు మాదిగల తర్వాత. కాబట్టి ఇచ్చారు. మేము కాంగ్రెస్ పార్టీ కష్టపడి 82,000 పైచిలకు ఓట్లు తెచ్చి 20 సంవత్సరాల నుంచి రాజేంద్ర కాన్స్టిట్యున్సీలో. కానీ అది కూడా థర్డ్ ప్లేస్ కావచ్చు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మొట్టమొదటి ఆయన మీద నేను విరోచితమైన పోరాటం చేసిన. నా మీద ఎన్నో ఆయన ఎత్తుకు పై ఎత్తులు వేసిండు. నేను పార్టీ కోసం కష్టపడ్డా, జైలుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా నాకు ఎన్నో డ్యామేజ్ చేసిండు. విపరీతమైనట్టు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అది ఏమైనా కూడా ఆచితూచి ఆలోచన చేసే తీసుకుంటుంది. సరే, ఎమ్మెల్యేలు రావచ్చు. గత ప్రభుత్వంలో 12 మంది జట్టు కట్టుకొని సబితా ఇంద్రెడ్డి గారు వాళ్ళంతా ఒక దళితుని సిఎల్పి నాయకునిగా చూడకుండా ఓర్వలేక 12 మంది మీ కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా పోయినండి? ఒక దళితుడు సిఎల్పి నాయకుడు ఉండొద్దా? ఏం వ్యవస్థ ఇది? బట్టి విక్రమార్క గారు డైనమిక్ లీడర్, గొప్ప వ్యాఖ్యాత, మంచి లీడర్, మంచి నాయకుడు, ప్రజాదరణ గల నాయకుడు,
కొన్ని ఏళ్ల సంది పార్టీలో కష్టపడి పార్టీ కోసం అచ్చంపేట నుంచి మొదలుకొని ఖమ్మం వరకు పాదయాత్ర చేశాడు. అటువంటి నాయకుడిని సిఎల్పి నాయకునిగా చూడకుండా ఈ అగ్రవర్ణ పెత్తనము జట్టుకు జట్టు గలుపుకొని కేసీఆర్ ప్రభుత్వంలో అప్పట్లో కలిసిన దాఖలాలు లేవా? ఏంది అది? ఎక్కడ న్యాయం అండి ఇది? అంటే దానికి దీనికి భిన్నమా లేకపోతే అది ఇది ఒకటేనా? అంటే ఇప్పుడు అక్కడ పార్టీలో కలిశారు, మీ పార్టీ నుంచి వెళ్ళి ఇప్పుడు అక్కడ గెలిచిన వ్యక్తులు వచ్చి మీ దాంట్లో కలిశారు, రెండు ఒకటే కదా. అక్కడ నేనేమంటున్నా, మీరు చేసే సంసారం మేము చేసే వ్యభిచారమా? ఇది పద్ధత? ఎవరి అభిప్రాయాలు ఏముంటాయి? ఏ ఎమ్మెల్యే గెలుపొందినా ఆయనకు సముచిత స్థానం అక్కడ కల్పించకపోతే వాళ్ళ సొంత నిర్ణయం, ప్రజలు ఓట్లేసి గెలిపించరు. ప్రజాస్వామ్య దేశం మనది. ఆయన సొంత నిర్ణయంతో వచ్చి పార్టీలో అభివృద్ధి చేయనికే వాళ్ళ ఎమ్మెల్యేలు వారి ఇష్టం కదా. ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఫండ్స్ కావాలి, ఎమ్మెల్యేలకు బాగు చేయాలి, ఎమ్మెల్యేలకు అభివృద్ధి అవసరం కదా. ఎమ్మెల్యేలు చేయాల్సింది ప్రజలకు. ప్రజల కోసం వాళ్ళ నిర్ణయం ఏం తీసుకుని ఉండొచ్చు, ఆ ప్రకారంగా వచ్చి పార్టీలో కలవచ్చు. వాళ్ళు కలవచ్చు. మీరైతే ఆహ్వానించారు, కొంతవరకు కలిసి. మేము ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. మా ముఖ్యమంత్రి గారు, మా రాహుల్ గాంధీ ఎల్ఓపి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఎల్ఓపి గారు రాహుల్ గాంధీ గారి నిర్ణయం మాకు ఖచ్చితంగా ఆయన నిర్ణయమే మాకు శిరోధార్యం. అంతేనా? మరి మీకోసం, మీరు పార్టీ కోసం పనిచేశారు కదా, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఏమైనా కలుపుకెళ్తున్నారా? అంటే కనీసం ఇంటిమేషన్ ఏమైనా ఇస్తున్నారా? స్థానిక ఎమ్మెల్యే గారు కొన్ని సందర్భాలల్లో వాస్తవంగా కూడా కొంచెం ఇంటిమేషన్ చేయకుండా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండే, పార్టీ కార్యక్రమాలకు కూడా రావట్లేదు. కాకపోతే ఏంటంటే ఇనాగ్రేషన్లు ఏవైతే ఓపెనింగ్ ఇనాగ్రేషన్లు ఉంటే అతను వెళ్తున్నాడు, పార్టీ కార్యక్రమాలు రావట్లేదు. కానీ అది పద్ధతి కాదు. ఒక పార్టీలోకి మీరు వచ్చినప్పుడు ఆ పార్టీకి సముచిత న్యాయం చేయాలి. కన్నతల్లి లాంటి మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలని, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఏదైతే కార్యకర్తలు ఉన్నారో మీరు వాళ్ళను గమనించాలి. 10 సంవత్సరాలు డొక్కలు వెండి ఎండనక వాననక పోరాడిన కార్యకర్తలు ఉన్నారు. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకోవాలని గౌరవ సభాపతి స్పీకర్ గారి ఇంట్లో పెద్ద సభ పెట్టి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అతనికి పూర్తిగా చెప్పడం జరిగింది. గడ్డం ప్రసాద్ గారు చెప్పారా? గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారి ఇంట్లో అతను లేడు, అతని ఇంట్లో కూర్చొని చెప్పడం జరిగింది. అదే కూర్చొని అక్కడే కొంతవరకు మాట్లాడారు. ఇప్పుడు కాసేపు హామీల దగ్గరికి వద్దాం. మీరు అన్నారు కదా హామీలని కొంతవరకు అని, మీరు కూడా 420 వరకు హామీలు ఇచ్చారు కదా. మొన్న ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీని మీద యాక్టివిటీ కూడా చేసినట్టున్నారు, కార్యక్రమం కూడా. కాంగ్రెస్ పార్టీ ఒకటే, కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టిన హామీలను ఒకటొకటి తరచుగా చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ఈ హామీలన్నీ నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి గత ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పు, 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు మొన్న సీఎం గారు స్వయంగా ఏ ఒక్కటి కూడా దాచకుండా వైట్ పేపర్ లీక్ చేశారు. రాష్ట్రానికి ఆదాయం ఎంత? 18,005 కోట్లు అంకెలతో సహా చెప్పిండు. ఏ ముఖ్యమంత్రి చరిత్రలో ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చెప్పలేదు. 18,500 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి రాబడి, అందులో 6,500 కోట్లు నేను వద్దన్నా అవునన్నా రిజర్వ్ బ్యాంకు వడ్డీ మిత్తి కట్ చేసుకుంటుంది. మిగతా 6,500 రూపాయలు ఉద్యోగస్తులకు, తెలంగాణ ఉద్యోగస్తులు అందరికీ కూడా పోవాల్సిందే. మిగిలిన 5,000 కోట్ల రూపాయలతోని ఏమి అభివృద్ధి చేయాలి, ఏం చేసిండ్రు? ఈ కాళేశ్వరాన్ని తెచ్చి, ఈ కాళేశ్వరాన్ని అప్పులకు తెచ్చి కాళేశ్వరం అండ్ కూలేశ్వరం అయింది. అది దానికి చేసిన అయ్యగారు చేసిన తప్పులు అప్పులు అన్నిటికీ నేను ఇన్ని కట్టాలని సేమ్ ఇదే విధంగా ఆయన స్పష్టంగా ఇదే లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది. కానీ కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు కూడా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ జవాబు ఇచ్చారు. దాంట్లో భాగంగా కాళేశ్వరం నీరే ఇవాళ అన్నిటికీ వాడుతున్నారు అంటున్నారు. మరి కాళేశ్వరం నీరు ఒకసారి స్వయంగా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న మీడియా వారికి కూడా, మీరు కూడా స్వయంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులు కాళేశ్వరం వెళ్తే కూడా అక్కడ భాగవతం బయటపడుతుంది. మొత్తం కాళేశ్వరం అక్కడ ఉన్నటువంటి అప్పుడు కాంట్రాక్టర్కి ఇచ్చి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అండి, ఎస్సీల బాగోగుల కోసం గత ప్రభుత్వంలో దామోదర్ రాజనరసింహ గారి కమిటీలో 2014 ముందు 8,000 కోట్ల ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏది ఏమైనా కూడా తప్పకుండా రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తాయి. ఆ 8,000 కోట్ల రూపాయలు కూడా దళితులకు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు పేద బడుగు బలహీన వర్గాల డబ్బును కూడా కాళేశ్వరంలకు మళ్లించి అక్కడ వాళ్ళకి ఇచ్చి మీరు కమిషన్లు దొబ్బిర్రు. మీరు నీ అల్లుడు 1,000 కోట్ల రూపాయలు ఎక్కడవండి, నీ కొడుకుకి ఎక్కడవండి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు, ఈ ఆస్తులు ఎక్కడవి, ప్రతి దాంట్లో మీకు వాటాలేనా? ఇక్కడ స్థానికంగా మా పక్కకు రాజేందర్ కాన్స్టిట్యున్సీలో ప్రెస్టేజ్ అని 63 ఎకరాలు అల్లండి, కోటారెడ్డి దాని ఎండి 63 ఎకరాల దాంట్లో మొత్తం వాటా అండి అతనిది. 63 ఎకరాలల్లా కొన్ని
వందల కోట్ల ప్రాజెక్ట్ అది. కేటీఆర్ది సవాల్ చేస్తున్నా నేను కేటీఆర్కు, అలా వాటా ఉందా లేదా బినామీల పేర్ల మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా. కేటీఆర్ రమ్మని ఇక్కడ రమ్మని కూడా బహిరంగంగా నేను సవాల్ చేస్తున్నా. మీరు అధికారులు ఉన్నారు కదా, వాటిని ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ చేసి చేయట్లా? మేము వాళ్ళలాగే ఏమంటే పిరికి పంద చర్యలు చేయము. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప పార్టీ. నీది ప్రతి ఒక్కటి నువ్వు చేసినటువంటి ప్రూఫ్ చేసుకుంటూ ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. తెలంగాణ ప్రజల అరెస్ట్ గురించి కూడా ఎలాగ ఊరిచ్చారు, నిన్న అరెస్ట్ చేస్తారు అరెస్ట్ ఆయన తప్పు లేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు అంటున్నారు. లేదు ఖచ్చితంగా తప్పులే చేసినట్టు అందరూ. నీకు ఈరెస్ కార్లో నీకు క్లియర్గా బట్ట బయలైంది కదా, అందులో అదొకటి ఉండిపోయింది. అది రెడీ ఉన్నాడు అతను చేసిన అన్యాయము, అతను చేసినటువంటి పెత్తనం, దురహంకారము. మీరు చేయండి, మీరు ఇవ్వండి అని చెప్పి అరవింద్ కుమార్ గారికి చెప్పడం అంత స్వయంగా. మొట్టమొదటి ఏ విధంగా మాట్లాడాడు, అవు నేనే చెప్పినాను అన్నాడు. మళ్ళీ తర్వాత నాకు సంబంధం లేదన్నాడు. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు మీరు చూస్తున్నారు. వాళ్ళు రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం, ఒక పేరు ప్రఖ్యాతుల కోసం సిస్టమ్నో లేదంటే స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒక ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తే వాళ్ళల్లో తప్పులు ఎత్తికారు. మరి మీకు సంబంధించి కూడా ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడే జరగబోతున్నాయి అంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయంటే ఈ ప్రపంచంలో ఇక్కడ ప్రతి ఒక్కరు ఎప్పుడైనా మన ఇండియాలోని మన తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు వాళ్ళకు ఆతిథ్యం ఇస్తున్నది. ఎంత సంతోషం, మనకు ఎంత బడ్జెట్, మనకు ఎంత రాబడి వస్తుంది. తప్పు లేదుగా, స్త్రీలు అందాల పోటీలో పాల్గొనడం తప్పు లేదు కదా, మనం ఆతిథ్యం ఇవ్వడం మంచిదే కదా. మరి అటువంటిది మనము సహకరించాలి. మాటలు చెప్తున్నంత వేగంగా అవతల వారు తప్పులు చేశారు, నిందలు మోపుతున్నారు, కానీ అధికారంలో ఉండి మీరైతే అరెస్టులు చేయలేకపోతున్నారు అని చెప్పేది బయట టాక్. దీనికే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే అండి, నువ్వేదో చేసినావని మేము కక్షపూరిత చర్యలకు, ప్రజల సొమ్మును, ప్రజలకు చేసిన అన్యాయం మీద ప్రజల సొమ్మును నువ్వు దొడ్డిదారిన మళ్ళిస్తే నీకు ఖచ్చితంగా నీకు పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద కమిషన్ ఇస్తాం. మేము ఏదో చెప్పిన గాలి మాటలు వినది కాంగ్రెస్ పార్టీ. కంప్లీట్గా కమిషన్ ఇస్తాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ వేసినట్టుగా కమిషన్ వేసి పూర్తిగా నిజాలు రాబట్టి ఇంకొకరు ప్రతిపక్షాలు ఇంకెవరు కూడా మాకు వేలెత్తి చూపించకుండా క్లారిటీగా తీసుకొని అతన్ని శిక్ష అనుభవించేటట్టు జైలుకు పంపేది ఖాయం. ఆ ప్రజలు దోచుకున్న సొమ్మును తెలంగాణ ప్రజలకు అంకితం చేయడం ఖాయము. ఈ 15 నెలల కాలంలో మీరు సాధించింది ఏమంటే ఏం చెప్తారు? మీకు ఇందాక చెప్పిన నేను 15 నెలల్లో మేము వచ్చినప్పటి నుంచి ఈరోజు 1.5 కోటి పైచిలకు బస్సు ప్రయాణం ఉచిత మహిళలకు. మీరు అడగండి, బస్సులో కూడా నేను కూడా ఎక్కి స్వయంగా మహిళలను అడగడం జరిగింది. అది ఓకే, బస్సు అనేది మీరు చెప్పారు, అది అంతవరకు కొంతవరకు బాగానే ఉంది. తర్వాత దావోస్కి వెళ్ళిండి, విదేశాలకు వెళ్ళి మా సీఎం గారి బృందం 1,78,00,000 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. ఈ అభివృద్ధి ఇదంతా ఇప్పుడు ఏదైతే ఉన్నదో అక్కడ సిటీ ఏర్పాటు, ముచ్చర్లలో సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రపంచంలో కనీ విని ఎరగని రీతిలో చేయబోతున్నాం. 4th సిటీ. ఎస్, 4th సిటీ. ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మమ్మల్ని పొద్దున్న లేచి కేసీఆర్ ఒకటి ఉన్నది టీ న్యూస్, ఇంకోటి మన తెలంగాణ అనేది పేపర్ పత్రిక రాసుకున్నాం, ఆయన కరపత్రం అది. పొద్దున్న లేస్తే ఒకటి గుర్తుంచండి, మీరు దయచేసి టీవీ ఛానల్ అన్నప్పుడు ప్రజలకు మంచి జరిగితే మంచి చూపి, చెడు జరిగితే చెడు చూపి. భయ్ ఎవడొద్దన్నాడు? నువ్వు నిత్యం నీదే కుటుంబం నీ డబ్బనే కొట్టుకుంటుంటావు అంటే ఇక వేరేది ఏ ఉండదల్లా, మొత్తం నీ డబ్బనే. ఏంది ఇది? మీడియా ఛానలా, నీ ఇంటి ఛానలా? అది నీ కరపత్రం, అది నువ్వు దగ్గినా తుమ్మినా రాస్తుంది అది. అరే ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఈరోజు ఉగాది, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు సన్నబియ్యం ఇస్తున్నారండి, చరిత్రలో కనివిని ఎరగంది. మరి మీరు రాయాలి, చెప్పాలి కదా, చెప్పరా అది? కానీ రుణమాఫీ మీరు ఏదైతే ఇచ్చారో, రుణమాఫీ విషయంలో కానీ ఏదైతే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు, అలాగే చరిత్రలో ఎస్సీలకు సంబంధించి ఈ 3 అంశాలు మీరు చేసినా సరే చెప్పుకోలేని పరిస్థితి, లేకపోతే దానివల్ల నిజంగా లబ్ధి జరిగిందా? ఇదంతా ప్రచారమేనా? చేసింది కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణ ఇచ్చినప్పుడు ఒక పొరపాటు చేసిండు, వాస్తవం. మేము వాస్తవాలు ఒప్పుకుంటాం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, మన తెలంగాణ పార్లమెంట్ ఆమోదించి మన మీరా కుమార్ గారు మూజువాని ఓడితో తెలంగాణ ఇచ్చింది. అది చెప్పుకోలేదు, వాస్తవం, కొంచెం పొరపాటు వాళ్ళది. కానీ అప్పట్లాగా కాదు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చూడండి మీరు, బీసీలకు ABCD ఏ విధంగా ఉన్నదో అణగారిన వర్గాలకు ఏలో ఉండాలి పూర్తిగా. అంటే నేను తెలంగాణ యాసలో మీకు చెప్తాను, డొక్కలు మాడి కడుపు మాడినోనికి ముందు భోజనం పెట్టాలి. ABCD వర్గీకరణలో కూడా ఒక సామాజిక వర్గమే లబ్ధి పొందినటువంటి అంశం అని చెప్పి మందకృష్ణ మాదిగ గారికి కూడా నేను ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరైతే చేసినట్టు చెప్పాలి. మందకృష్ణ మాదిగ గారు దీనికి బీజం నాటి ఆయన జీవితం అంతా దారబోసి అతను ఫైట్ చేసిండండి. నా బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా, నా కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా, ఎవరున్నా వాళ్ళ బాధ్యత అండి ఇవ్వాల్సింది. మోదీ జోబులకి వెళ్ళి ఏమి ఇవ్వలేదు.
ఇది ఫండమెంటల్ రైట్ అండి, ఇది రాజ్యాంగంలో పొందపరిచిన అంశం ఇది. ఎస్సీ కులాలు 59 ఉపకులాలలో వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏబిసిడి ఉంటేనే న్యాయం జరుగుతుందని, అందుకే ఒక సామాజిక వర్గం కాదు అందరూ సమాన వాట పంచుకోవాలని ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు ఇవ్వగానే మొట్టమొదలు మేమే మా ముఖ్యమంత్రి గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదలే అనౌన్స్మెంట్ చేసాడు. ఆ తర్వాత అనౌన్స్మెంట్ చేసాడు. మొన్న రీసెంట్లీ వారం కిందనే చట్టబద్ధత కూడా తేవడం జరిగింది. మరి బీసీ కోటా కూడా 42% ఇస్తున్నామండి. ఆ ఎస్సీ వర్గీకరణ అందరికి న్యాయం జరిగినట్టేనా? 100% అందరికి న్యాయం జరిగినట్టే. ఈరోజు మాదిగ ఉపకులాలందరికీ కూడా ఇప్పుడు మాలలకు 4 ఉంటే మాదిగలకు 9 వస్తాయి. ఎమ్మెల్యే కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఇంకే పరంగా అయినా కావచ్చు, న్యాయం జరిగినట్టే కదా. ఓవరాల్గా జనాభా నిష్పత్తి ప్రకారం నువ్వెంతో అంత తీసుకో అంటున్నాం, మీరు ఎంతో అంత తీసుకోండి. నేనేమంటున్నా, ఈరోజు 10% ఉన్నోడు 90% అనుభవిస్తున్నాడు, 90% ఉన్నోడు 10% అనుభవిస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మేము. నువ్వెంతో అంత అది ఇప్పుడు అయితే కొంతవరకు ఇంప్లిమెంట్ అయిపోయింది, 100% అయింది. 42% అంటే తమరికి కూడా అర్థమవుతుండొచ్చు. సరే, ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో జనగణన సర్వే విషయంలో మీ ప్రభుత్వం చేపట్టడం ద్వారా ఎంతవరకు బీసీలకు మేలు చేకూరుతుంది? లాస్ట్ టైం ఉన్న ఫిగర్స్కి లాస్ట్ కేసీఆర్ గారు ఒక సర్వే చేశారు, ఇప్పుడు మీరు కూడా ఒక సర్వే చేసి దీన్ని రేపొద్దున ఇంప్లిమెంట్ చేయడానికి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, పార్టీ పదవుల్లో కావచ్చు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. దీని ద్వారా ఏమైనా ఉపయోగం కలిగిద్దా బీసీలకి? ప్రథమంగా ఖచ్చితంగా కలుగుతుంది. బీసీల మహిళలకు బీసీలకు 42% అంటే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్కరికి మంచి మేలు జరుగుతుంది. మరి రాబోయే ఎంపీ ఎమ్మెల్యే ఈ కోట ఎన్నికలలో కూడా వీళ్ళందరికీ బీసీలకు కూడా ప్రథమ స్థానం ఉంటుందని చెప్పి మా ప్రభుత్వమే దీనికి చేసింది. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి పేదల పాలిట పెన్నిటి డైనమిక్ లీడర్ అనుముల రేవంత్ రెడ్డి గారు, వారి సహచార బృందం బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, వారి సహచార బృందం, ఇదంతా వారి గొప్పతనం. రాహుల్ గాంధీ గారు దీనికి మొదలుపెట్టమన్నారు. బీసీలకు ప్రతి ఓబీసీలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, కులగణన చేపట్టాలి అనేది మా ప్రియతమ రాహుల్ గాంధీ గారు చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తక్షణమే చర్యలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంచి చక్కగా చేశారు. ఇంకెక్కడండి ఇంత మంచిగా చేస్తున్నాం. కానీ ముస్లిమ్స్ని తీసుకొచ్చి వాళ్ళని బీసీలుగా చిత్రీకరిస్తున్నారు, లేదంటే వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. దాని ద్వారా బీసీలకు దక్కాల్సినటువంటి న్యాయపరమైన నిష్పత్తి కోల్పోతున్నారు అని చెప్తా ఉన్నారు. అది బీజేపీ పార్టీ, అది బీజేపీ పార్టీ వాళ్ళకి అది కామన్. వాళ్ళ నారా ఒకటే, హిందూ ముస్లిం ఇక తప్పితే ఇంకోటి ఉండదు. బీసీలలో ముస్లింలలో చాలా ఘోరమైన పరిస్థితుల్లో లేరా? మీ బీజేపీ పార్టీ, మీ బ్రాహ్మణ పార్టీ, మీది మతతత్వ పార్టీ, మీ పార్టీల దిక్కెళ్ళి వెనకటికి బీసీలు ఎస్సీలు అంతా ముస్లిం, ఇస్లాం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఇలా మత మార్పిడి జరిగినాయండి. ఈరోజు మళ్ళీ మీరే వచ్చి అదైంది ఇదైంది అంటున్నారు. వాళ్ళు బీసీలు, వాళ్ళు ముస్లింల పేదలు లేరా? కొంత శాతం ఉన్నారు కదా దూదేకులు అటువంటి వాళ్ళని బీసీలకు తీసుకురావాల్సిందే కదా, న్యాయం చేయాలి కదా అందరికీ. మీరు హిందూ ముస్లిం మీ రెండు తప్పితే మీకు ఇంకోటి లేదు. మీ ప్రధానమంత్రి గారు గతంలో ఆర్డీఎక్స్ ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పుడు, ఇంత వ్యవస్థ ఇండియాలో ఉన్నప్పుడు పుల్వామా ఘటన ఏ విధంగా జరుగుతుందండి? 40 మందిని చంపి ఆ శవాల మీద పిఎం కూర్చున్న మోదీ మీది ప్రభుత్వం మీరు లెక్కన. మొన్న చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ బీహార్ పల్టీ చాచా మీకు సపోర్ట్ చేయబట్టి మీకు ఉన్నది. లేకపోతే మా రాహుల్ గాంధీ గారు జోడో భారత్ జోడో యాత్ర చేసి ప్రజలంతా మేలుకొల్పి వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ బయటపెట్టి తీసుకొస్తే ఎన్ని సీట్లు వచ్చినాయి చూడండి. మీరు త్రుటిలో కొంచెం తప్పిపోయినట్టు అయింది. అది చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, బీహార్ ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారు ఇద్దరు సపోర్ట్ చేయబట్టే కదా మీకు ఈరోజు మళ్ళీ ఒకసారి అధికారం వచ్చింది. సరే, అయినా మేము ఓకే, శిరసా వహిస్తాం, మేము ప్రజా తీర్పును శిరసా వహిస్తాము, చెయ్యండి. మీకు రాహుల్ గాంధీ గారు అవుతారా ప్రధానమంత్రి? ఆయన చాలా మీరు అన్నట్టు కింద జోడో యాత్ర కూడా చాలా కష్టపడి చేశారు. తెలంగాణలో కూడా ఆయన తిరిగి అలా సోనియా గాంధీ గారి కూతురు కూడా ప్రియాంక గాంధీ గారు అందరు తిరిగారు, కష్టపడ్డారు. మరి ఆయనకేమో ఫలితం దక్కినట్టుగా కనిపించట్లేదు. నేను ఒకటే చెప్తున్నాండి, నిజంగా కూడా ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి నెహ్రూ గారు చేసినారు, గుండు సూది తయారయ్యే పరిస్థితి లేకుండే. అటువంటిది ఈరోజు భారతదేశంలో ఎంత ఈరోజు అభివృద్ధి చెందింది. వాళ్ళ నానమ్మ ప్రధానమంత్రి అయి పాకిస్తాన్ మీలాకి ఈ విధంగా చెప్పి ఓట్లు అడగలే. 1971లో లాహోర్ దాకా ఉద్యమం చేసి కొట్టుకపోయి ఓడగొట్టింది ఒక గ్రేట్ లేడీ, డైనమిక్ లేడీ. ప్రధానమంత్రి గారు చేసి ప్రజల కోసం ప్రాణాలు అర్పించింది, చనిపోయింది.
వాళ్ళ తండ్రి గారు ఈరోజు మనం ఐటీ టెక్నాలజీ అండి, ఈరోజు మీరు ఈ విధంగా ఇంత మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఐఫోన్లు వాడుతున్నాము, ఈరోజు మనం ఇవన్నీ ఫోన్లు వ్యవస్థ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీజం నాటింది బెంగళూరులో రాజీవ్ గాంధీ గారు. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. వాళ్ళ అమ్మ ప్రధానమంత్రి అయ్యే అవకాశం 2 సార్లు వచ్చినా నాకు అవసరం లేదు ప్రధానమంత్రి అని గొప్ప వేత స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారిని, అతన్ని మన ఆర్థిక సైంటిస్ట్ అనొచ్చు, అటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రిని చేసి భారతదేశ జీడిపి రేట్ ఏ విధంగా ఉండే. విదేశీయురాలు ప్రధానమంత్రి అనే విమర్శలు వచ్చినప్పుడే కదా మన్మోహన్ సింగ్ గారిని చేసింది. విదేశీయురాలు అన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాండి, రాజీవ్ గాంధీ గారు మన భారత పౌరుడే కదా, అతను ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి ఆమె మన దేశ స్త్రీ అవుతుంది కదా, మన ఇంటి మనిషి, మన ఇంటి కోడలు అవుతుంది కదా, ఎందుకు విదేశీ స్త్రీ అని అంటారు? ఈయనగిన వెళ్ళి అక్కడ ఉండాలా, అక్కడ దేశానికి ఏమైనా సపోర్ట్ చేస్తుండా, అక్కడేమైనా ఇల్లరికం తీసుకున్నాడా, మాట్లాడడానికి వాళ్ళకు ఉండాలి కదండి. బీజేపీ వాళ్ళకు మన దేశానికి మన ఇంటికి వచ్చింది, మన త్యాగాలు చేశారంటారు. అయితే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా త్యాగాల ఫ్యామిలీ అండి అది, పూర్తిగా త్యాగాల ఫ్యామిలీ అది. మీరు చూడండి వాళ్ళది ఏమైనా ఆర్భాటాలు ఉంటాయా, ఏ విధంగా కష్టపడ్డాడండి. ఈ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిండండి. ఆయనకు అవసరమేముంది, మహారాజులాగా ఉండొచ్చు కదా. ఆయనకు ఉన్నటువంటి వ్యవస్థ, పేరు ప్రతిష్టలు, డబ్బు, యోధతో పేద ప్రజల కోసమే కదండి పోరాడుతున్నది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం గురించి చెప్తా ఉన్నారు. అంటే అనుకున్నంత స్థాయిలో ఆయన ప్రజాదరణ కావచ్చు, ఇంతకుముందు ఆయన మీద చాలా విమర్శలు చేశారు. ఆ స్థాయికి రాబోతున్నారా ప్రధానమంత్రి నెక్స్ట్ ఎలక్షన్స్కి? అయినా 100% భారత భావి ప్రధానమంత్రి అవుతాడు ఖచ్చితంగా. రాహుల్ గాంధీ అర్హుడు, ఎందుకంటే భారతదేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో, మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఈ మధ్య చూసినటువంటి వాటిలో అనుకున్నంత స్థాయిలో ఏమి మెజార్టీ సాధించినట్టు లేదు కదా. నేను ఏమంటున్నా, ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, దీంట్లో ఖచ్చితంగా ఈ ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది. మరి అదే ఈవీఎం మిమ్మల్ని ఇక్కడ అధికారంలో తీసుకొచ్చింది కదా. వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటాయో ఆ రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలన్నీ ఈవీఎం సెట్టింగ్ చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి అమిత్ షా, గృహమంత్రి అమిత్ షా, వీళ్ళంతా క్లియర్గా ఈవీఎంలో సిస్టమ్ జరుగుతున్నది. ఎందుకంటే ఎలాన్ మస్క్ గారు కూడా మొన్న అన్నారు. నేను ఒకటే అడుగుతానండి, అమెరికా మన ప్రపంచ దేశాలలో 100 ఏళ్ళు ముందుందండి అమెరికా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయాలనుకుంటే ఇక్కడ కూడా వాళ్ళు చేసేటోళ్ళు, కానీ ఇక్కడంత ప్రభావితం ఇంత తొందరగా కాదు అనే ఆలోచనతో మెల్లమెల్ల చేద్దామని సెట్టింగ్ చేస్తూ ఉన్నారు. ఇది 100% నిజం. అమెరికా మనకంటే 100 సంవత్సరాల ముందుండి ఇంకా బ్యాలెట్ వాడతారండి. మనం ఇంకా ఏం కాలేదు, మనము ఈవీఎంలు వాడుతున్నాం. అంటే బ్యాలెట్లు ఏదో చేయాలని వాళ్ళు చేయరు. ఈవీఎం సిస్టమ్ చేసుకొని ఏం పరిపాలన అండి ఇది, ప్రజల దౌర్భాగ్యము. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, కేంద్రం ఏమైనా నిధులు కేటాయించిందా? బడ్జెట్లో కూడా సరైనటువంటి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు, ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఇదే విషయం మీద కిషన్ రెడ్డి గారు వ్యక్తపరిచారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మా కేంద్ర నిధులు వచ్చినాయి అని చెప్తాను. ఎక్కడొచ్చినాయి చూపిమనండి కిషన్ రెడ్డి గారిని. ధృతరాష్ట్ర ప్రేమ తప్పితే ఇంకేమున్నదండి ఆడ? గతంలో ధృతరాష్ట్ర ప్రేమనే. మరి తెలంగాణ రాష్ట్రం మీద మీరు ఏమి ఇచ్చిండ్రండి? మీరు గతంలో కేసీఆర్ మీరు ఉన్నప్పుడు కేసీఆర్ ఒక ప్రధానమంత్రి గారు, మన భారత రాజ్యాంగం ప్రకారము ప్రధానమంత్రి భారతదేశ సుప్రీం, అతడు వచ్చినప్పుడు అతని స్వాగతానికి కూడా వెళ్ళలేదు కదా. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గుడు ఎవరినో ఒక మంత్రిని పంపి ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో ఉండేటోడు. మరి మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి భారతదేశానికి పెద్దన్నయ్య లాంటి వాడు అని అసెంబ్లీలో స్వయంగా చెప్పిండు కదండి. అతను వచ్చినప్పుడు స్వీకరించిండు, అతనికి స్వాగతం పలికిండ్రు. ఎవరు వచ్చినా కూడా అంత గౌరవంగా ప్రధానమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి వెళ్ళే బాధ్యత ఉంటుంది, మనం అడిగే బాధ్యత ఉంటుంది. ఎన్నికల వరకే మనది, తర్వాత ప్రజల కోసం అభివృద్ధి చేయడమే మా లక్ష్యం కాంగ్రెస్ పార్టీదని ముఖ్యమంత్రి గారు చెప్పారు స్వయంగా. వాస్తవం అది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కారణం ఎవరు? పూర్తిగా గత ప్రభుత్వందే. మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల చిల్లర 10 కోట్లు 8 లక్షల కోట్ల అప్పు చూపించింది కేసీఆర్ కాదా అని అడుగుతున్నాను నేను. కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ వల్ల ఇవాళ పంటల విషయంలో కానీ, ఐటీ జాబ్స్ విషయంలో కానీ, హైదరాబాద్ అభివృద్ధి కానీ, మిషన్ భగీరథ, మంచినీరు కానీ, ఇవన్నీ ఆయన చేయడం ద్వారానే జరిగినాయి అంటున్నారు. మరి దీనికి లేదు ఆయన చేసిన ఏం తెలుసా? గుట్టలకు, హైవే రోడ్లకు, కంపెనీలకు, గుట్టలకు, గోడలకు, దానికి మొత్తం రైతు బంధు ఇస్తాడు. డబ్బు ఏందండి? మల్లారెడ్డి అని వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడండి, ₹1 కోటి అండి. ఆయన 100 ఎకరాల భూమి ఉన్నది భూస్వామి. ఆయనకు మర్సడెస్ బెంజులు, ఆడి కార్లు వచ్చి రైతు బంధు డబ్బులు తీసుకొని పోతారు ఆయన ప్రభుత్వంలో. అది కాదు, నిజంగా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఒకటే, గ్రామాలలో వెళ్ళండి,
అందుకే మళ్ళీ విఆర్ఓలను తీసుకొస్తున్నాం. గ్రామాలలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నది, ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు, 5 నుంచి 10 ఎకరాలు చేసే సామాన్య రైతులు ఎంతమంది, క్లియర్గా లిస్టు అతనికే పడాలి. అందులో రైతు కూలీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సంవత్సరానికి ఇవ్వాలి. వ్యవసాయం చేసే రైతుకు 5 నుంచి 10 ఎకరాల వరకు ఇస్తే అది కరెక్ట్. 100 ఎకరాలు పెట్టి భూమి పడా పెట్టి అలా ఏం వేయకుండా 100 కోట్ల విలువైన భూములు పెట్టుకున్న వాళ్ళకి వృధా చేశారంటారు. అయితే పూర్తిగా వృధా చేసిండు, ప్రజాధనం వృధా చేసిండు. కొడుకు అల్లుడు సడ్డకుని కొడుకు మొత్తం రాష్ట్ర ఆదాయాన్ని దోసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. ఒక్క సంవత్సరం బడ్జెట్ తెలంగాణ రాష్ట్రాన్ని నడపొచ్చండి వాళ్ళ తన డబ్బు అంత దోషులు వాళ్ళు. కుటుంబం 1 ఇయర్ తెలంగాణ రాష్ట్రాన్ని నడపొచ్చు బినామీ పేర్ల మీద. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ భూములు వాళ్ళు ఎక్కడ అనుకుంటే అక్కడ కలెక్టరేట్లు, దాని చుట్టుపక్కల 300 ఎకరాలు ఉంటుంది. రావిరాల కలెక్టరేట్ మా రంగారెడ్డి జిల్లాలో, దాని వెనకాల హరీష్ రావుది, కవితది, సంతోష్ రావులు 100 ఎకరాల భూములు ఉన్నాయండి. మరి కలెక్టరేట్ అక్కడ వేసుకున్నారు. అక్కడ కనీసం ఛాయ్ కానీ టీ కానీ మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కూడా మొర్రో అని మొత్తుకుంటారు, కొంగర కల. అరే ఇక్కడ శంషాబాద్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఉంది, విమానాశ్రయం ఉన్నది, బస్ స్టాండ్లు, ఎవ్రీథింగ్ అన్ని సౌకర్యాలు కలిగిన ఇక్కడ శంషాబాద్ ప్రాంతంలో అనుకూలంగా ఉండి ఇక్కడ చేయమని మేము ఎన్నో పాదయాత్రలు, రాస్తారోకోలు, ధర్నాలు చేసి శంషాబాద్ కలెక్టరేట్ చేయండి అని మొర్రో అని మొత్తుకున్నా కూడా అప్పట్లో చేయలేదు. అంటే ఇటువంటివన్నీ మరి మీరు ఎందుకు పూర్తి స్థాయిలో వెలికి తీయలేకపోతున్నారు? వీటన్నిటి మీద చర్యలు ఎప్పుడు ఉంటాయి? చర్యలు ఒకటొకటి జరుగుతూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, చూసిరుగా మీరు నడుస్తూనే ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ ప్రభాకరన్ పోయి అక్కడ దాచుకున్నాడు ఆయన. ట్రాన్స్కో జెన్కోల 10,000 కోట్ల కుంభకోణం అయింది. జగదీష్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు. మరి ఇది ఫోన్ ట్యాపింగ్ అయితే ఆయన అమెరికాలో ఉన్నాడు, నడుస్తూనే ఉన్నది వేగవంతంగా. ఒకటొకటి తీసి ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపల ఎవరైతే ప్రజాధనాన్ని లూటి చేసిండ్రో, ప్రజలకు వ్యతిరేకంగా చేసిండ్రో, అనవసరమైనటువంటి పనులు ఏవైతే చేసిండ్రో ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.